మన దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలుసా? సమాజానికి వెన్నెముక యువత అని చెప్తారు. ఏ రోజైతే యువత రాత్రి అర్లీగా పడుకుంటుందో, తెల్లవారుజామున అర్లీగా ఎప్పుడైతే లేస్తుందో అప్పుడు సమాజం బాగుపడుతుంది, మన దేశం కూడా బాగుపడుతుంది. ఈ సమాజంలో యువత అనేది వెన్నెముక లాంటిది. సో అందుకే యువత ఏం చేస్తున్నారు? 12-1 గంట దాకా పడుకోవట్లేదు, లేదా తాగుతున్నారు, మొబైల్స్లో పడి ఉంటున్నారు, లేట్గా లేస్తున్నారు. సో తెల్లవారుజామున ఎప్పుడైతే లేస్తారో రాత్రి టైంకి పడుకునే తెల్లవారుజామున ఎప్పుడైతే లేస్తారో అప్పుడు ఈ దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామున మనం తప్పుడు పనులు చేయం కదా. తాగడం, తిరగడం, మొబైల్ చూసుకోవడం, ఆరోగ్యకరమైన ఆలోచనలే వస్తాయి, ఆరోగ్యకరమైన పనులే చేస్తారు. మరి నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు, మీరే మరి ఎప్పుడు లేస్తున్నారు మీరని. నేను కొన్ని ఏళ్లుగా చిన్నప్పటి నుంచి తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటలకే లేస్తాను, వ్యాయామం చేస్తాను. సో అందుకే ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి, కాబట్టి అందరికీ మంచి ఇవ్వాలనే చూస్తాను. సో అలాగే ప్రతి ఒక్కరూ లేటుగా పడుకోకుండా త్వరగా పడుకొని తెల్లవారుజామున తొందరగా లేచారనుకోండి, తప్పకుండా ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన సమాజం, తప్పకుండా మన సమాజం ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నైట్ తొందరగా పడుకోండి, తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ లేవండి, వ్యాయామం చేసుకోండి. మేక్ our country a healthy and successful country. Thank you, my dear citizens.